అందరికీ నమస్కారం. జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్య వేధిస్తూ ఉంటుంది. ఈ సమస్యల నుంచి ఎలా బయటపడాలో తెలియక ఇబ్బంది పడుతున్న వారందరికీ కూడా నేను చెప్పబోయే పవర్ రింగ్ ప్రిడిక్షన్లో నిష్ఠాతులైనటువంటి ఎన్నో ఏళ్ల అనుభవం కలిగిన మన గురువు గారు అయినటువంటి సూర్య నారాయణ శాస్త్రి గారు న్యూ కేపీజే ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, పామ్ హిస్టరీ అండ్ వాస్తు మన గురువు గారు చక్కటి పరిష్కారాలను అయితే అందిస్తారు. మీకు విద్యా సమస్యలున్నా, వ్యాపార సమస్యలున్నా, శత్రు బాధలున్నా, కోర్టు వ్యవహారాలున్నా, ప్రేమ వ్యవహారాలున్నా, గృహానికి సంబంధించి ఉన్నా, అలాగే సంతాన సమస్యలున్నా కూడా గురువుగారు మీకు ఫోన్ ద్వారానే చక్కటి పరిష్కారాలను అందించి మీ యొక్క సమస్యను క్షణాల్లోనే పరిష్కరిస్తారు. నాకు ఏదైనా సమస్య ఉంటే గురువు గారికి వెంటనే ఫోన్ చేస్తే ఆయన ఫోన్లోనే చక్కటి పరిష్కారాన్ని అయితే అందిస్తూ ఉన్నారు. దయచేసి ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేసి గురువు గారిని సంప్రదించి మీ యొక్క సమస్యలకు చక్కటి పరిష్కారాన్ని తెలుసుకొని ఆనందంగా జీవించండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక గతంలో చూసుకుంటే మనకు రేషన్ కార్డు ద్వారా ఈ యొక్క కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండేది. అలాగే మనకి ఇప్పుడు కొత్తగా పింఛన్లు పొందుతున్న వారు ఖచ్చితంగా ఈ కార్డు అనేది ఇవ్వాలంట. దీనికి సంబంధించిన సర్వే కూడా ప్రారంభిస్తామని చెబుతూ ఉన్నారు. ఇక ఏ కార్డు ఇవ్వాలి అంటే ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వం ఏంటంటే కొత్త రేషన్ కార్డుల స్థానంలో కొత్తగా ఫ్యామిలీ డిజిటల్ కార్డు అయితే తీసుకొస్తుంది. ఈ కార్డు ద్వారా అన్ని పథకాలు వస్తాయని గతంలో కూడా మనం చెప్పుకోవడం జరిగింది, గత వీడియోలో కూడా. ఈ నేపథ్యంలోనే ఈ ఆసరా పింఛన్లు అంటే కొత్తగా తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు చేయూత పింఛన్లను తీసుకొస్తామన్నారు. ఈ కొత్త చేయూత పింఛన్లు మనకు రావాలి అంటే ఖచ్చితంగా ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డు అనేది ఉండాలంట. ఇక ఈ రేషన్ కార్డులు ఆల్రెడీ పాత రేషన్ కార్డులు ఉన్న వారికి, అలాగే ఇప్పుడు కొత్తగా రేషన్ కార్డు ఎదురు చూస్తున్న వారికి కూడా ఈ యొక్క ఫ్యామిలీ డిజిటల్ కార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మీకు ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఉంటేనే మీకు ఈ కొత్త చేయూత పింఛన్లు విడుదలవుతాయని మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చారు. ఇక ఈ కొత్త పింఛన్లు ఎప్పటి నుంచి విడుదల చేస్తున్నారు, ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డులు ఎప్పటి నుంచి ఇస్తారు, ఇక ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డు వస్తేనే పెన్షన్ ఇస్తారా లేకపోతే ఇవ్వరా అనే పూర్తి సమాచారాన్ని అయితే మనం వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీరు వీడియోని లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు ఇక్కడ వీడియోలో నేను ప్రతి వీడియోలో కూడా రిక్వెస్ట్ చేస్తున్నానన్నా, దయచేసి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా సహాయం చేయండి. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను. చాలామంది చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నారన్న, నాకైతే చాలా బాధేస్తుంది. తప్పకుండా మీరు సహాయం చేయండి. మీ సహాయం ఎంతగానో ఉపయోగపడుతుంది. తప్పకుండా ఇక్కడ వీడియోలో ఎదురుగా కనిపిస్తుంది కదా క్యూఆర్ కోడ్, ఆ క్యూఆర్ కోడ్ని ఇప్పుడే స్కాన్ చేయండి. మీ ఫోన్పే ఓపెన్ చేసి స్కాన్ క్యూఆర్ కోడ్ పైన నొక్కి క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయండి. స్కాన్ చేసిన తర్వాత మీకు 10 రూపాయల నుంచి 1000, 2000, 3000 ఇలా ₹1,00,000 వరకు కూడా మీ యొక్క విలువైన సహాయాన్ని అయితే నాకు అందించవచ్చు. మీ సహాయం చాలా విలువైంది. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. చాలామంది చూసి చూడకుండా వెళ్ళిపోతున్నారు. తప్పకుండా సహాయం చేయండి అన్న. మీరు ఎంతో డబ్బులు అనేది వృధాగా ఖర్చు పెట్టేస్తుంటారు. అందులో ఒక 10, 20, 50, 100, 1000, 2000 ఇలా నాలాంటి వాడికి హెల్ప్ చేయడానికి అవకాశం అయితే ఇవ్వండి. హెల్ప్ చేయండి. మీ సహాయం వస్తుందని ఎదురు చూస్తుంటాను. మీ సహాయం కోసం కూడా నేను ఎదురు చూస్తుంటాను. అలాగే ఈ విధంగానే కాకుండా మీరు మరొక విధంగా కూడా నాకు సహాయం చేయొచ్చు. మీ పెళ్లి రోజు శుభాకాంక్షలు ఉన్నా లేకపోతే పుట్టినరోజు శుభాకాంక్షలు ఉన్నా కూడా మన ఛానల్లో ప్రకటన అయితే వేస్తాను. అంటే మన ఛానల్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తాను. మీకు తోచినంత డబ్బులు కనుక ఇస్తే మన ఛానల్ ద్వారా నేను ఆ విధంగా ప్రమోషన్ అయితే చేస్తాను. అలాగే మీకు ఏదైనా వ్యాపారం ఉన్నా లేకపోతే మీకు ఏదైనా యూట్యూబ్ ఛానల్ ఉన్నా కూడా యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబర్స్ రావడానికి, వ్యూస్ రావడానికి కూడా మన ఛానల్లో ప్రకటన అయితే ఇస్తాను. మన ఛానల్లో 1,00,000కు పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు. తప్పకుండా మీరు ప్రకటన ఇచ్చి నాకు ఆ విధంగా కూడా మీరు సహాయం చేయడానికి ముందుకు రావాలి. తప్పకుండా ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా 8309906846 నెంబర్ను వాట్సాప్ ద్వారా సంప్రదించి మీ యొక్క విలువైన ప్రకటనలు నాకు ఇచ్చి హెల్ప్ చేయండి. ఇక అంతేకాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది. ఈ విధంగా తప్పకుండా వీడియోని మీరు లైక్ చేయాలి. మీరు వీడియోని లైక్ చేస్తేనే మరింత సమాచారం మీరు తెలుసుకోగలుగుతారు. తప్పకుండా లైక్ చేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది. ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది. తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను కూడా స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించండి. మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. మీరు చేసే సహాయం చాలా విలువైంది నాకు.
తప్పకుండా సహాయం చేయడానికి ముందుకు రండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే, మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే కొన్ని లక్షల మంది ఈ యొక్క కొత్త చేయూత పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకుని ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే మనకు ఆసరా పింఛన్లను జమ చేస్తూ వస్తుంది. ఇక మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు కంప్లీట్ అయినా కూడా మనకి ఇంకా కొత్త పింఛన్ల ఊసేలేదనమాట. అంటే కొత్త పింఛన్లను విడుదల చేయలేదు. ఈ నేపథ్యంలోనే కొత్త పింఛన్లు ఎంతకీ ఇస్తారా ఇవ్వరా అని పెన్షన్ తీసుకునే వాళ్ళంతా కూడా అడుగుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు కూడా ఆగస్టు నెలకు సంబంధించి కూడా పాత ఆసరా పింఛన్లనే విడుదల చేస్తాం. ఇక ఈ సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి పింఛన్లు ఈ నెల 22 నుంచి కూడా విడుదల చేస్తాం. కాబట్టి తప్పకుండా ఈ కొత్త చేయూత పింఛన్ను విడుదల చేస్తామని ఆయన మరొకసారి మనకు హామీ అయితే ఇవ్వడం జరిగిందండి. తప్పకుండా ఈ నెల 22 నుంచి కొత్త చేయూత పింఛన్ల కింద వృద్ధులు, వితంతువులు, నేతన్నలు, గీత కార్మికులు, హిజ్రాలు, HIV బాధితులు, డయాలసిస్ పేషెంట్లు వీళ్ళందరికీ కూడా ప్రతి నెల కూడా 4,000 రూపాయల పింఛన్ అయితే ఇస్తారు. ఇక నాలాంటి వికలాంగులు ఎవరైతే ఉన్నారో, అలాంటి హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి అంటే దివ్యాంగులకి తప్పకుండా ప్రతి నెల కూడా 6,000 రూపాయలు అయితే ఇస్తారండి. ప్రస్తుతానికి 4,016 రూపాయలు ఇస్తున్నారు. ఈ 16 రూపాయలంతా కూడా ఏమి ఇవ్వరు, కేవలం 6,000 రూపాయలు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. అదేవిధంగా మనకు ఈ ఆసరా పెన్షన్లు అయితే మనకు విడుదల చేయబోతున్నారండి. అంటే కొత్త చేయూత పెన్షన్లను అయితే విడుదల చేయబోతున్నారు. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఇప్పటికీ అప్లై చేసుకున్నటువంటి కొన్ని లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా యొక్క పథకం ద్వారా పింఛన్లు అయితే విడుదలవుతూ ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా ఒకసారి రెడీగా చెక్ చేసుకోండి. అంటే చాలామంది ఏంటంటే ప్రజాపాలనలో కొన్ని లక్షల మంది యొక్క కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకున్నారండి. వారు అప్పట్లో ఏదో ఒక బ్యాంక్ అకౌంట్ ఇచ్చింటారు. ఆ జీరో అకౌంట్లు కానీ ఇలాంటి బ్యాంక్ అకౌంట్లు కనుక ఇచ్చింటే ఆ బ్యాంక్ అకౌంట్లను మామూలు అకౌంట్లుగా మార్చుకోండి. అలాగే ఆ బ్యాంక్ అకౌంట్లకు ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ ఉందా లేదా, అలాగే ఆ బ్యాంక్ అకౌంట్లో మీరు ట్రాన్సాక్షన్ చేస్తున్నారా లేదా, అంటే డబ్బులు వేయడము తీయడము చేస్తున్నారా లేదా, అకౌంట్ యాక్టివ్గా ఉందా లేదా అనేది మీరు చెక్ చేసుకోండి. ఒకవేళ లేకపోతే కనుక మీ యొక్క ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ ఇచ్చి ఆ అకౌంట్ను యాక్టివేట్ చేసుకుంటే మీకు ప్రభుత్వం విడుదల చేసిన వెంటనే ఈ ఆసరా పింఛన్లు అంటే కొత్త చేయూత పింఛన్లు విడుదల చేసిన వెంటనే కూడా మీకు నేరుగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్లోకి ఈ పింఛన్ పైసలు అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా చెక్ చేసుకోండి, మీరు ఇచ్చిన అకౌంట్ యాక్టివ్గా ఉందా లేదా అనేసి చెక్ చేసుకోండి. ఇక రాబోయే రోజుల్లో మనకేంటంటే కొత్త రేషన్ కార్డుల కోసం దాదాపు 10 నుంచి 15 లక్షల మంది ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ కొత్త రేషన్ కార్డులు వస్తే మేము పింఛన్లకు ఏదైతే మన సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించినటువంటి కొత్త చేయూత పింఛన్లకు కానీ, ఇందిరమ్మ ఇల్లు పథకానికి కానీ, ఇలా రైతు రుణమాఫీకి కానీ, రైతు భరోసాకి కానీ, ఇలా అన్ని పథకాలకు దరఖాస్తు చేసుకోవడానికి రేషన్ కార్డు ఉండాలి. కాబట్టి రేషన్ కార్డు కోసం అయితే ఎదురు చూశారు. కానీ రేషన్ కార్డు స్థానంలో ఒకే కార్డును అయితే తీసుకురాబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. గతంలో కూడా వీడియో చేసిన గత వీడియో కూడా నేను ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డు కోసం అయితే పెట్టానండి. ఈ రేషన్ కార్డు స్థానంలో ఒక కుటుంబానికి ఫ్యామిలీ డిజిటల్ కార్డు అయితే తీసుకురాబోతున్నారు. ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఏంటంటే మీరు ఒక స్కాన్ చేస్తే మీ కుటుంబ సభ్యుల వివరాలన్నీ కూడా వస్తాయి. అలాగే మీకు ఏ పథకాలు వస్తున్నాయి, ఏ పథకాలు రాలేదు, ఈ పథకాలకు మీరు అర్హులా కాదని ఆ కార్డు ద్వారానే పూర్తి సమాచారం తెలుసుకునే విధంగా కూడా ఆ కార్డును అయితే డిజైన్ చేసి లబ్ధిదారులకైతే ఇవ్వబోతున్నారండి. ఇక రాబోయే రోజుల్లో మీరు పింఛన్కి అప్లై చేసుకోవాలంటే తప్పకుండా ఈ కొత్త చేయూత పింఛన్లకి ఈ కార్డు అనేది తప్పనిసరి అండి. ఈ కార్డు ఉన్న వారికే కొత్త పింఛన్లు అయితే వస్తాయి. కాబట్టి ఈ కార్డుకి సంబంధించి కూడా ఇప్పటికే సర్వే అనేది చేస్తూ ఉన్నారు. ఇక సర్వే కూడా పూర్తి అయిపోయింది. ఇక దీంట్లో వచ్చినటువంటి అన్నిటిపైన కూడా మనకు అన్ని కూడా తనిఖీలు చేసుకుని తర్వాత మళ్ళీ ప్రజాపాలన ప్రవేశపెట్టి ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డును అయితే మనకు పంపిణీ అయితే చేయబోతున్నారు. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మీకు పింఛన్లు రావాలంటే ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డును తప్పనిసరి చేసే విధంగా కూడా మన తెలంగాణ ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటుంది. అలాగే ఇప్పటికే అప్లై చేసుకున్న వారికి అయితే అవసరం లేదు, కానీ కొత్తగా అప్లై చేసుకోవాలంటే ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డు అనేది తప్పనిసరిగా ఉండాలండి. త్వరలోనే ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డును కూడా పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేసి మనకు ఈ కార్డులను అయితే అందిస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు. అలాగే ఇప్పుడు ఎవరైతే కొత్తగా పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారు, అలాగే గతంలో ఆసరా పింఛన్లు పొందుతున్న వారందరికీ కూడా ఈ నెల 22 నుంచి కూడా కొత్త చేయూత పింఛన్ల కింద వృద్ధులకైతే 4,000 రూపాయలు, నాలాంటి వికలాంగులు అంటే దివ్యాంగులకైతే 6,000 రూపాయల పింఛన్ ఇచ్చే విధంగా కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు జారీ చేశారు. ఇదే అప్డేట్. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోండి. తప్పకుండా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే వీడియోలో కనిపిస్తున్న QR కోడ్ను స్కాన్ చేసి మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా 10 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు కూడా నాకు మీ విలువైన సహాయాన్ని అయితే పంపించండి.